Audio Jungle. హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నజీర్ విలేజ్ వ్లాగ్స్. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం కొమ్మేమరి గ్రామ పంచాయతీలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం డోన్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్ధనగట్టు కొమ్మేమర్రి మధ్యలో కొండపైకి 1 కిలోమీటర్ పైన ఉన్నది. ఈ గుడి చుట్టూ దట్టమైన అడవి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయంలో దేవుడికి ప్రతి శివరాత్రి తర్వాత సరిగ్గా వారం తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు దీపారాధన చేయడానికి ఒక పూజారిని కూడా నియమించారు. ఈ ప్రత్యేక పూజలలో భాగంగా స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రజలంతా వస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని విగ్రహానికి శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ సిద్ధలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని మనం బాగా గమనించినట్లయితే ఆంజనేయ స్వామి పైన శివలింగం ఉంటుంది. ఈ ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించారని ఇక్కడ పెద్దలు చెబుతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల సందర్భంగా ఆలయ కమిటీ వారు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ భోజనాలశాల ఈ గుడికి సరిగ్గా 1 కిలోమీటర్ కింద, కొండ కింద, గుడి కింద భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనాల దగ్గరికి వెళ్దాం పదండి. ఈ గుడిపైకి ఎక్కాలన్నా దిగాలన్నా డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చూడండి, కొండ పైన గుడి, ఆ గుడి క్రింద ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. పూర్వమే భోజనాల కొరకు ఇక్కడ భోజనశాలలో కట్టలు కట్టడం జరిగినది. ఈ భోజనశాల దగ్గర ఒక బావిని తోగారు పూర్వమే. ఈ బావిలో నీళ్లు ఏ కాలంలోనైనా ఉంటాయి. ఇక్కడ ఒక పుట్ట కూడా ఉన్నది. ఈ పుట్ట కూడా చాలా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన భోజనాలు ప్రజలు తృప్తిగా భోజనం చేయడం జరిగినది.